దయచేసి ప్రజా గాయకులు చాలా మంది ఈ జిల్లాలో ఉన్నారు. అసలు ఆర్డిటి లేకపోతే ఇంతమంది సాంస్కృతిక కళాకారులు మన జిల్లాలో ఊపిరి పోసుకునే వాళ్ళ. 5 దశాబ్దాలుగా కళాకారులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన ఆర్డిటి ఈ రోజు ఆ కళాకారుల సవ్వడి ఎక్కడా, గొంతు ఎక్కడా కనపడటం లేదే. ఇప్పుడు మీరు పాటలు పాడకపోతే ఇంకెప్పుడు పాడతారు? ఇప్పుడు మీరు చైతన్యం తేకపోతే ఇంకెప్పుడు ఆడతారు? సో దయచేసి కళాకారులంతా, అంటే అన్ఫార్చునేట్లీ 90% ఈ కళాకారులంతా పేదరికంలో ఉండే వాళ్ళే. కాబట్టి దయచేసి ఈ కళాకారులకంటే చేతులు జోడించి నా మనవి, మీరు గలం విప్పితే 100 కాళ్ళు కదులుతాయి, మీరు గలం విప్పకపోతే 1000 మంది నిద్రపోతారు. సో దయచేసి ఈ కళాకారులంతా బయటికి వచ్చి ఫాదర్ ఫెర్రర్ ఆర్డిటి చేసిన గొప్ప పనుల గురించి మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇంతకు మించిన ఈ సమాజాన్ని, ఈ ఊరిని, ఈ జిల్లాని ఉండే లక్షలాది మంది జీవితాల్ని మార్చే అవకాశం మీకు మళ్ళీ రాదు. దయచేసి మీరు గలం విప్పండి, మీ పాటలతో చైతన్యవంతుల్ని చేయండి. దయచేసి అందరినీ, నిద్రపోతున్న వాళ్ళందరినీ మేల్కొల్పాలని సవినయంగా కోరుకుంటూ, అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో FCRA అనే పదమే వాడాల్సిన అవసరం కూడా లేదు. అయ్యా, విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోయినాయి, దానివల్ల ఇది జరిగింది అనేది ఒక స్టాండ్. దీనికి కులము, మతము, రాజకీయము పుయ్యకోకుండా మనము ఎక్కడన్నా వయలేషన్ జరిగితే ఆ తప్పు సరిదిద్దుకునే అవకాశం ఆర్డిటికి ఇవ్వాలా. 55 సంవత్సరాల్లో ఒక తప్పు కూడా చేయని ఆర్డిటి ఏదో ఒక టెక్నికల్ డీవియేషన్ ఎక్కడో జరిగితే దానికి ఆ అవకాశమే ఇవ్వకోకుండా మీరు పనులన్నీ ఆపేస్తామంటే ఎలా? ఇది కొన్ని లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య కదా.